గంగమ్మ వీడిన కాంతితో శంతనుడు రగులుతూ నిలవగా చేపల వాసన దాటుకొని యమునా తీరాన సాగగా సత్యవతి సౌందర్య బింబం రాచకన్నులను దోచగా వంశపు మూలాలు కదిలెనే కాలమే విధిగా మారగా దేవవ్రతుడనే దివ్యపుత్రుడు గంగనోట పుట్టిన వీరుడు తండ్రి కోరిక తీర్చుటకై భీష్మ ప్రతిజ్ఞలు పూనెను నేడు సింహాసనం కోరనంటూ బ్రహ్మచర్యం పట్టుపట్టెను సత్యవతికి శంతనునికి వివాహ బంధం ముడిపడెను చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు జంట రత్నాలుగా పుట్టిరి కాలము తీరి శంతను రాజు స్వర్గధామానికి తరలెను చిత్రాంగదుడు గంధర్వునితో ఘోర పోరున విలసించెను రణరంగంలో ప్రాణాలు వదిలి విచిత్ర వీర్యుడికి దారిచ్చెను హస్తిన సింహాసనం మీద విచిత్ర వీర్యుడు కూర్చోగా కాశీరాజు స్వయంవరానికి భీష్ముడు రథమును తోలగా అంబ అంబిక అంబాలికలను ఏకధాటిగా తెచ్చెను కాని అంబ మనసులోతున శాల్వుని రూపమే నిలిచెను శాల్వుని మేన సగమైతి నేను అని అంబ భీష్మునికి తెలపగా ధర్మమూర్తి ఆ వీర భీష్ముడు శాల్వుని చింతకు పంపగా పరపురుషుడు నిన్ను తెచ్చెను పొమ్మని శాల్వుడు ఆమెను త్రోసెను తిరిగి వచ్చిన అంబను గాంచి భీష్ముడు ప్రతిజ్ఞ తలచెను పెండ్లాడను నారీమణిని అని భీష్ముడు తిరస్కరించగా క్రోధ జ్వాలల రగిలిన అంబ ప్రతీకారపు దివిటీగా నీ మరణానికి మూలం నేనే అని ఘోర శపథం చేసెను అంబిక అంబాలిక ఇరువురు విచిత్ర వీర్యుని సతి అయిరి కామభోగముల విచిత్ర వీర్యుడు సంతానములే కనె మరణించే కురువంశపు ఆదీపము వారి హస్తిన కన్నుల చీకటలాయే సత్యవతికి గత జ్ఞాపకమొకటి మనసును తట్టి రగల్చగా పరాశరునితో తన పూర్వ కథ వ్యాసుని జననం గుర్తురాగా ఒకనాడు యమున నది పడవలపై పరాశరుడు వరమిచ్చెను కన్యత్వము చెడకుండా నీకు మహర్షి పుత్రుడు పుట్టుననే ఆ వ్యాసుడే శ్రీ మహావిష్ణువు వంశగ జగతిని బ్రోచెను తల్లి పిలుపు వినగానే వ్యాసుడు హస్తినపురికి వచ్చెను నియోగ ధర్మము ద్వారా వంశం నిలబెట్టాలని తలచగా వ్యాస మహర్షిని చూడగానే అంబిక తీవ్ర భయంతో భ్రమించిపోయింది అతని తపో తేజస్సు ఉగ్ర రూపం చూడలేక పసిపిల్లల కళ్ళు మూసుకుంది ఆమె భయపడి కళ్ళు మూసుకోవడమే కారతమై విధి ఎదురు నిలిచింది కళ్ళు మూసిన కారణాన ఆమెకు అంధుడైన ధృతరాష్ట్రుడు జన్మించాడు మరుసటిసారి అంబాలికను పంపగా ఆమె భయంతో వణికిపోయింది మహర్షి తేజస్సును తట్టుకోలేక ఒళ్ళంతా తెల్లగా వివర్ణమైపోయింది భయంతో రంగు మారిన కారణాన పాండురాజు తెల్లగా పుట్టాడు వంశాన్ని నిలబెట్టే వారసుడు శరీర పాండురంగంతో రూపముందాడు ఇద్దరు కోడల అజ్ఞానాన్ని భయాన్ని చూసి సత్యవతి కలవరపడింది
రక్షించి పంపించింది. కాని అంబిక మళ్ళీ వెళ్ళేందుకు భయపడే తన స్థానంలో దాసి అలంకరించి పంపింది. వ్యాసునికి పరిచర్యలు చేసింది. ఆమె నిశ్చల భక్తికి, ప్రశాంత మనస్సుకు మహాజ్ఞాని, ధర్మస్వరూపుడు విదురుడు పుట్టాడు. ముగ్గురు చిన్నలు పెరిగి పెద్దయై ధనుర్వేదములు నేర్చిరి. విద్యలయందు వివేకముయందు సాటిలేని వీరులైరి. అంధుడైన ధృతరాష్ట్రునికి రాజ్యదండము అందలేదు. పాండురాజునే రాజుగా చేసి హస్తిన మకుటం తొడిగారప్పుడు. ధర్మబద్ధముగా పాలన సాగెను, హస్తిన సంపద వెలిగెనప్పుడు. కాలపు చక్రం ముందుకు సాగగా పెండ్లి ఘడియలు వచ్చినప్పుడు. గాంధార కుమారి గాంధారిని ధృతరాష్ట్రునికి ఇచ్చి చేయగా, భర్త అంధుడని తెలిసిన మరుక్షణం కళ్ళకు గంతలు కట్టుకొనే పతి భక్తికి ఆదర్శముగా నిలిచి జీవితమంతా చీకటి చేసెను. త్యాగానికి ఆ గాంధారి మూర్తి లోకంలో చిరస్థాయిగా నిలిచెను. భోజుని పెంపుడు కూతురు కుంతిని పాండు వివాహమాడెను. మత్స్యయంత్రమును ఛేదించి పట్టున మాద్రిని సతిగా పొందెను. ఇద్దరు సతులతో పాండు మహారాజు దిగ్విజయాల బాట పట్టెను. కాని విధి ఆడే వింత నాటకం. వేరే కోణంలో సాగుతుండెను. ఒకవైపు గాంధారి గంతలు, మరోవైపు కుంతి భక్తి. పాండు చేతిలో రాజ్యదండం. విధి మాత్రం నిశ్శబ్దంగా కొత్త అధ్యాయాన్ని రాస్తోంది.